పాలకుర్తి కాంగ్రెస్ పంచాయతీ తారాస్థాయికి చేరింది. చాలా కాలంగా నడుస్తున్న ఝాన్సీరెడ్డి వర్సెస్ అసంతృప్త నేతల మధ్య వైరం ఆ పార్టీ ఇన్ఛార్జ్ ముందుకొచ్చింది. అసంతృప్త నేతలు మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్తో పాటు మరికొంతమంది నేతలు ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీనాక్షి నటరాజన్ను కలిశారు. పాలకుర్తిలో జరుగుతున్న పరిణామాలను మీనాక్షికి వివరించి ఝాన్సీరెడ్డి వ్యతిరేక వర్గం ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, పాలకుర్తి కాంగ్రెస్ లో వర్గ విభేదాలు ముదిరి పాకన పడ్డట్టు తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్తో అసంతృప్త నేతలు భేటీ అయినట్టు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షి నటరాజన్తో పాలకుర్తి కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీరిపోయింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డి ఏదైతే పాత ఉన్నటువంటి నేతలను అయితే తొక్కిపడేస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున అక్కడ నేతలు గత ఏడాది పైగా అక్కడ నిరసన కార్యక్రమాలు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పరిస్థితి. వారంతా ఏదైతే ఝాన్సీరెడ్డి అదేవిధంగా యశస్విని రెడ్డి ఒంటెత్తు పోకడలు పోవడం వల్ల తమకు నష్టం జరుగుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొదటి నుంచి వాళ్ళు బహాటంగానే ఆమె వైఖరిని వ్యతిరేకిస్తూ వస్తా ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఝాన్సీరెడ్డి సొంత గ్రామం కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలైనటువంటి పరిస్థితి. చాలా మంది కాంగ్రెస్ నేతలు యశస్విని రెడ్డి అదేవిధంగా ఝాన్సీరెడ్డిల వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లారు. ఇటీవలలోనే అయితే చాలా మంది నేతలు గాంధీ భవన్ ముట్టడించి తమకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను అయితే చెప్పినటువంటి పరిస్థితి. తాజాగా మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఏదైతే అరాచకాలు కావచ్చు, ఆమె చేస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలను ఆమె అణచివేస్తున్న విధానాన్ని కావచ్చు, ఆమె వ్యవహరిస్తున్న ఒంటెత్తి పోకడలను అయితే మీనాక్షి నటరాజన్ వివరించారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. బాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు. సొంత పార్టీ నేతలను ఆమె అణచివేస్తున్న విధానం అయితే తీవ్రంగా తప్పుపడుతున్నారు. గతంలో కేసీ కెనాల్ ఏదైతే మరమ్మతు పనులు తమ సొంత నిధులతో చేసినామని చెప్పుకున్నటువంటి ఝాన్సీరెడ్డి ఆమె అయితే ఎంపీ ఇచ్చినటువంటి నిధులను అక్కడికి మళ్లించారు. ఏదైతే ఆమె కాంగ్రెస్ సంబంధించి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారిని అనేక రకాల ఇబ్బందులకైతే గురి చేస్తున్నారని వారు ఆరోపిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి బాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే మీనాక్షి నటరాజన్ ఈ పాలకుర్తి అసంతృప్తి నేతల చెప్పినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, వారు చేసిన కంప్లైంట్ కు ఏ రకంగా రియాక్ట్ అవుతుంది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే ఎలా స్పందిస్తారనేది చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఏదైతే ఝాన్సీరెడ్డి యశస్విని రెడ్డి వైఖరి పట్ల కాంగ్రెస్ పూర్తిగా ఇబ్బందుల పాలవుతుందని సీనియర్ నేతలంతా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి స్పందన వస్తుందో చూడాల్సిన పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. పరిపాలన బాగలేదని, వారి యొక్క మోనోయిజం, వారి యొక్క షాడోయిజం తోటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈరోజు మీనాక్షి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు, ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మోనోపలి చేస్తూ ఉన్నదంటే అది కరెక్ట్ కాదు. అధిష్టానం మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నారు. ఆ వైస్ ప్రెసిడెంట్ పై కూడా న్యాయ విచారణ చేసి తక్షణమే వైస్ ప్రెసిడెంట్ తీసేయాలని చెప్పడం జరిగింది. వారి ప్రవర్తన బాగలేదు, ప్రజల్లో ఉండట్లేదు. వాళ్ళు ఎలక్షన్లు కాగానే ఇద్దరు అత్తా కోడలు ఇద్దరు చదువుకొని అమెరికా వెళ్ళిపోయారు. నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, సర్పంచ్ అందరూ కూడా వ్యతిరేకించి 2024లో వచ్చినటువంటి వ్యక్తులు 2026లో వచ్చిన వ్యక్తులను సర్పంచ్లో పెట్టుకున్నారు. ఈమె కోసం పనిచేసి కష్టపడ్డ వ్యక్తి ఆమె ఊర్లో చెర్లపాలెం అని చెప్పుకునే వ్యక్తి టీఆర్ఎస్ ను రేపు ఎలక్షన్ గా జాయిన్ తీసుకొని టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ టీఆర్ఎస్ లో తిరిగిచ్చింది. మరి ఇటువంటి ఆమె ప్రవర్తన బాగలేదు కాబట్టి, షాడో విజన్ చేస్తూ ఉన్నది కాబట్టి, ఆమె అవివేకంగా నడుపుతా ఉన్నది కాబట్టి ఆమెకు తెలవాల్సిన బాధ్యత ఉందని చెప్పి మీనాక్షి గారు చెప్పుకోవడం జరిగింది. తక్షణమే పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని రక్షించాలని చెప్పి మేము మీనాక్షి మాటికి కోవడం జరిగింది. మరియు పీసీ గారిని ముఖ్యమంత్రి గారు కూడా కోరుతాం.